Hi, this is Badam Subhash. Today I will explain about the freelancer marketing. అసలు ఫ్రీలాన్స్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాని గురించి మనం ఎట్లా తెలుసుకోవాలి, అసలు మనకున్న స్కిల్స్ ఏంటి, ఎబిలిటీస్ ఏంటి, దాన్ని బట్టి ఇప్పుడు మనం 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే డిగ్రీ చదువుతున్నాం. మనలో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఏంటంటే ఏదో ఒక కంటెంట్ రైటింగ్ అయి ఉండొచ్చు. ఆ కంటెంట్ రైటింగ్ అనేది ఇంగ్లీష్లోనే ఉండక్కర్లేదు, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ ఏదైనా కంటెంట్ ఉంది. దాని మీద కనుక మీరు రీసెర్చ్ లాగా ఒక విషయాన్ని బాగా నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకుని దాంట్లో మీకు కంటెంట్ కనుక బాగా మీరు కంటెంట్ వాట్ ఈస్ ద కంటెంట్ అని మీరు గూగుల్ చేసినట్లయితే మీకు కంటెంట్ తెలుస్తుంది. ఆ కంటెంట్ని మీ స్కిల్స్ని బట్టి మీకు ఏదో ఒక ఫోటో షాట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు బాగా ఫోటోలు తీయగలుగుతారు. అలాంటప్పుడు ఆ ఫొటోస్కు సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి, ఫొటోస్ తీసి ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఎవరికి దీనికి అవసరం ఉంటుంది, ఇట్లా మీలో ఉన్న స్కిల్ని, అది ఒక కంటెంట్ రైటింగ్ అవ్వచ్చు, లేదంటే ఒక ఫోటో స్కిల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక వీడియో షూట్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి స్కిల్స్ని మీరు ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో, మీకు చదువు అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్. మీరు ఆల్వేస్ must be very concentrate on the studies. Along with that we are all the middle class families. That means మనం ప్రతి విషయాన్ని కూడా చదువుకుంటూ నేర్చుకోవాలి. while learn and earn. దట్ మీన్స్ మీరు నేర్చుకుంటూ చదువుకుంటూ ఇట్లా కనుక చేసినట్లయితే మీరు మంచి లక్ష్యాన్ని రీచ్ అవ్వగలుగుతారు. దానికి గల కారణం ఏంటి అంటే మీరు మనకున్న స్కిల్ని కంటెంట్ రైటింగ్లో మనకి బాగా స్కిల్ ఉంది. అప్పుడు మనం కంటెంట్ రైటింగ్ అన్నది ఒక కాన్సెప్ట్ కింద ఎన్నుకొని దాన్ని ఏం చేస్తామంటే కంటెంట్ రైటింగ్ని బాగా తీసుకుని మన వెబ్సైట్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సార్ నా దగ్గర ఈ కంటెంట్ ఉంది, నేను ఆల్రెడీ ఈ కంటెంట్ చేశాను, వాళ్ళకి పంపిస్తే మీకు ఒక కంటెంట్కి ఎంతో కొంత డబ్బులు వస్తాయి. అట్లాగే మీరు ఒక వీడియో చేశారు, అట్లాగే మీరు ఒక షూట్ చేశారు, ఎక్కడో దాని గురించి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు ఫొటోస్ తీసి, దీన్ని మీకు వెబ్సైట్స్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ ఇవ్వడం ద్వారా మీరు మనీ సంపాదించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అయి ఉండొచ్చు, మీకు దాని మీద గ్రాఫిక్స్ మీద బాగా పట్టు ఉండొచ్చు. గ్రాఫిక్స్ని మీరు ఎట్లా వాడుకోవాలి, మనం అప్లికేషన్ ఎట్లా చేయాలి, ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను. మీకు క్యాన్వా అనే యాప్ ఉంటుంది, యాప్లోకి వెళ్ళి మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదో ఒక విజిటింగ్ కార్డు గురించి చాలామంది చేస్తున్నారు. ఆ విజిటింగ్ కార్డ్ని మీరు ఎలా చేయాలనేది క్యాన్వా యాప్లో ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు అందులోకి లాగిన్ అయ్యి యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. దాన్ని బట్టి ఆల్రెడీ ఒక ప్రింటర్స్ ఉన్నారు, లేకపోతే ఒక డిజిటల్ గ్రాఫిక్స్ సంబంధించిన ప్రింటింగ్ స్టూడియో ఉంది, ప్రింటింగ్ పబ్లికేషన్స్ ఉంది. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఏదో ఒక టైటిల్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. దానికి సార్ నేను ఇలా టైటిల్ డిజైన్ చేస్తాను, మీరు కనుక నా సేవలు వినియోగించుకున్నట్లయితే ఒక కార్డుకి ఇంతని, లేకపోతే ఒక కంటెంట్కి ఇంతని, నా దగ్గర నేను ఇలా కార్డ్స్ డిజైన్ చేశాను సార్, నేను ఆల్రెడీ ఒక గ్రాఫిక్స్ ఇలా చేశాను, ఒక సైన్స్ టాపిక్లో ఇట్లా చేశాను అని మీరు కొన్ని విషయాలు నేర్చుకుని వాళ్ళకి కంపల్సరీగా పంపించినట్లయితే ఫ్రీలాన్స్ మార్కెటింగ్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. అట్లాగే ఫ్రీలాన్స్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు కంపల్సరీగా చాలా మంచి భూమి ఉంది, రియల్ ఎస్టేట్లో కూడా ఉంది. అట్లాగే మీరు ఫ్రీలాన్స్ మార్కెటింగ్ ఒక ప్రోడక్ట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్స్ మార్కెటింగ్ చేయాలనుకుంటే మీరు ఎన్నుకునే సెగ్మెంట్లో దాని మీద అనుభవం ఉండాలి, దాని గురించి మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ నేర్చుకుని నేను ఒకవేళ రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నాను, అసలు ప్లాట్ అంటే ఏంటి, దీని మీద కనుక నేర్చుకుని దాని మీద ప్రోడక్ట్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్. అది ఫ్లాట్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎక్కడ దేన్ని వాడతారు, ఇలాంటి విషయాల మీద మీరు కనుక అవగాహన తెలుసుకుని ఒక రియల్ ఎస్టేట్లో రావాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ మీ కెన్ గో త్రూ ద రియల్ ఎస్టేట్ వీడియోస్ యూట్యూబ్లో కానీ, మీరు వెబ్సైట్స్లో కానీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాంట్లో మీకు ఎంత అర్థమైంది, అలాగే ఒక 3-4 వ్యక్తులతో, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులతో కానీ డిస్కస్ చేసి సార్ నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, ఫ్రీలాన్స్ మార్కెటింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను, నా చదువుతో పాటు నేను మనీ అన్నది నాకు నేనే ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి ఇలా చేస్తున్నా అంటే దే విల్ గివ్ ద మోర్ సజెషన్స్ టు యూ అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకుని దాని మీద అసలు ఆల్రెడీ ఎవరు దానికి ఎగ్జిస్ట్ అయి ఉన్నారు, ఏ సంస్థకి మనం పనిచేయాలనుకుంటున్నాము, దాని గురించి పూర్తిగా కూలంకషంగా చర్చించి మీరు కనుక తెలుసుకున్నట్లయితే ఫ్రీలాన్స్ మార్కెటింగ్లో చాలా మనకి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనకి కరోనా వచ్చిన తర్వాత నుంచి ఈ 3 ఇయర్స్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం
మీరు ఇప్పుడు హెచ్ఆర్ జాబ్లో కనుక వెళ్ళాలనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లోనే ఫ్రీలాన్స్లోనే మీరు చేసి పంపించవచ్చు. హెచ్ఆర్లో మీరు జాబ్ చేయాలనుకుంటే వాట్ ఈస్ ద హెచ్ఆర్ రోల్స్, వాట్ ఈస్ ద హెచ్ఆర్లో ఏం చేస్తారు, అసలు జాబ్ రోల్స్ ఎట్లా ఉంటాయి, మనకున్న ఎమ్యూనిటీస్ ఏంటి, అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని ఎలా డివిజన్ చేస్తారు. దీని కనుక హెచ్ఆర్ మీద మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు, హెచ్ఆర్ మీద జాబ్ చేయాలనుకుంటే దాని గురించి ఒక వాట్ ఈస్ ద హెచ్ఆర్ అని మీరు గూగుల్ చేసినట్లయితే దాంట్లో మొత్తం చాలా విషయాలు మీకు తెలుసుకుంటాయి. ఎట్ ద సేమ్ టైం మీరు కనుక జాబ్కి వెళ్ళాలనుకుంటే యూ మస్ట్ హ్యావ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు తెలుగులో మాట్లాడతారంటే ఎవరు జాబ్ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుగులో మాట్లాడతారంటే అవతల క్లయింట్ పరిస్థితి వాళ్ళకి తెలుగు వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు. ఎట్ ద సేమ్ టైం యూ మస్ట్ నో ద స్కిల్స్. మినిమంగా హౌ ఆర్ యూ, ఫైన్, హౌ అబౌట్ యూ, ఇట్లా కనుక మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి పెద్ద రీసెర్చ్ చేయక్కర్లేదు. ఉన్న ఫ్రెండ్స్తోనే మనం మాట్లాడుతూ, ఈ రోజుల్లో నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. అకార్డింగ్ టు మై లైఫ్ స్టైల్ చాలామందిని అబ్జర్వ్ చేస్తే టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళు అసలు ఏంటి అన్న విషయం కూడా వాళ్ళు అట్లీస్ట్ 5 to 10 minutes ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే హౌ దే కెన్ గెట్ ద జాబ్స్. ఫ్రీలాన్స్ మార్కెటింగే కాదు, ఎక్కడికైనా జాబ్కి వెళ్ళినట్లయితే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒక వ్యక్తి నుంచి కస్టమర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కంపెనీ అయ్యి ఉండొచ్చు, థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు. వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే యూ మస్ట్ హ్యావ్ ద ప్లీజింగ్ స్కిల్స్. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ నాలెడ్జ్ కంపల్సరీగా రావాలి. బేసిక్గా హాయ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ హౌ అబౌట్ యూ, మీకు ఏంటి, మన గురించి మనం చెప్పాలనుకుంటే నేను ఇలా కంప్లీట్ చేశానండి, మై నేమ్ ఇస్ సో అండ్ సో అని మీ గురించి మీరు 10 నిమిషాలు ఇంగ్లీష్లో చెప్పగలిగితేనే మీకు జాబ్స్ ఇవ్వడానికి ఎక్కడైనా కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు రావాలంటే కంపల్సరీగా మీకు ఇంగ్లీష్ రావాలి. అది ఇంగ్లీష్ అన్నది మనకి వీ కేమ్ ఫ్రమ్ ద తెలుగు బ్యాక్గ్రౌండ్. చాలామంది మన అందరూ కూడా తెలుగు నేర్చుకున్నాం, ఇళ్లలో కూడా తెలుగే మాట్లాడతాం. కానీ ఏంటంటే ఇంగ్లీష్ ఎప్పుడు వస్తుంది, ఇంగ్లీష్ చాలామందికి అర్థమవుతుంది కానీ మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరంటే ఇట్ ఈస్ ఎ ఫోబియా. మనకి రాదు, అది మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంగ్లీష్కి ఏమి పెర్ఫెక్ట్గా ఇట్లాగే మాట్లాడాలని ఏం లేదు. బ్రిటిష్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్, అలాగే అమెరికన్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్. ఎవ్రీబడి హ్యావ్ ద డిఫరెంట్ స్లాంగ్స్. దాని గురించి రీసెర్చ్ చేయగలదు. చిన్న పదాలతో మనం మాట్లాడుతూ ఫ్రెండ్స్తోని అందరితోని షేర్ చేసుకుంటూ మన నాలెడ్జ్ కనుక ఎన్హాన్స్ చేసుకున్నట్లయితే ఫ్రీలాన్స్ మార్కెటింగ్లో మనం అద్భుతంగా రాణించగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.